అంటే జెనెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ హెరిడిటీ అండ్ వేరియేషన్. సో జెనెటిక్స్ అంటే బయాలజీలో ఒక బ్రాంచ్. సో ఆ జెనెటిక్స్ దేన్ని డీల్ చేస్తుంది అంటే హెరిడిటీ అండ్ వేరియేషన్. సో ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి, హెరిడిటీ అండ్ వేరియేషన్. అసలు హెరిడిటీ అంటే ఏంటి అంటే, హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, సో పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ మన కిడ్స్కి కానీ కిడ్స్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇప్పుడు మనం నార్మల్గా జనరల్గా టాపిక్ మాట్లాడేటప్పుడు కిడ్స్ అలా యూజ్ చేస్తాం, కానీ మన సైన్స్ టర్మినాలజీలో ఏంటి అంటే, సో కిడ్స్ని ఈ వర్డ్ యూజ్ చేయకుండా ఆ కిడ్స్ ప్లేస్లో మనం ఆఫ్ స్ప్రింగ్ లేదా ప్రోజెనీ అంటాం. సో కిడ్స్కి బదులుగా ఏం యూజ్ చేస్తాం మనం సైన్స్ టర్మినాలజీలో, ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ప్రోజెనీ. సో వాట్ ఈజ్ హెరిడిటీ మీన్స్ transmission of characters from parents to offspring is called heredity or inheritance. సో హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పేరెంట్స్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ అనేటివి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ రాశాను ట్రైట్స్ అని రాశాను. సో ట్రైట్స్ అంటే ఏంటి, సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్. ఓకేనా, క్యారెక్టర్స్ అంటే తెలుసు. సో ట్రైట్స్ అన్నీ ఎందుకన్నాను అంటే కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయితే వాటిని మనం ట్రైట్స్ అంటాం. సో దాన్ని మనం ఏమంటాము, హెరిడిటీ. హెరిడిటీ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ ఈస్ కాల్డ్ హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. సో కొంతమంది అంటారు సేమ్ మీ నాన్నలాగే జీన్స్ వచ్చింది నీకు అని. అంటే ఏంటది, ఎదర్ కలర్ కావచ్చు, ఎదర్ హైట్ కావచ్చు, ఏదైనా సరే అలా పేరెంట్స్ నుంచి కిడ్స్కి వచ్చినప్పుడు, ఆఫ్ స్ప్రింగ్కి లేదా ప్రోజెనీకి వచ్చినప్పుడు ఏమంటాము అంటే వాటిని హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకేనా. సో మరి జెనెటిక్స్ ఏం చేస్తుంది, హెరిడిటీని డీల్ చేస్తుంది, వేరియేషన్ని డీల్ చేస్తుంది. మరి వేరియేషన్ అంటే ఏంటి అంటే కొన్ని క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ రాకపోవచ్చు. సో అలా ఉన్నదాన్ని మనం వేరియేషన్ అంటాం. వేరియేషన్ మీన్స్ డిఫరెన్స్. సో జెనెటిక్స్ అంటే ఏంటి, పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వచ్చే క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, స్టడీ చేసేదాన్ని మనం జెనెటిక్స్ అంటాం. ఓకేనా, క్లియర్.